నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి అంశాన్ని మనందరం గమనించాం. కాబట్టి ఆ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నటువంటి అధినాయకుడు కేసీఆర్ కావచ్చు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా కేసీఆర్, ఇలాగా పెద్ద పెద్ద స్కాముల్లో ఇరుక్కున్నారంటూ కూడా ఇప్పుడు ఫామ్ అయినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను ఈ అన్నీ కూడా బయటపెట్టే కార్యక్రమాల్లో అనేక రకాల ఇష్యూస్లో రాజకీయాలు అంతా కూడా శరవేగంగా హీటెక్కుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే రెండోసారి కోర్టు నుంచి ఏదైతే కేటీఆర్కి ఈ కార్ రేస్ విషయంలో అవినీతి జరిగిందంటూ కూడా మళ్ళీ నోటీసులు వెళ్ళడం జరిగింది. దాని విచారణకి సంబంధించి ఆయన కూడా హాజరవడం జరిగింది. హాజరై వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి భాష ప్రభుత్వాన్ని కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ ఆయన మాట్లాడినటువంటి భాష చాలా దారుణంగా ఉన్నట్టు కూడా రకరకాల వార్తా కథనాలు వినపడుతున్నాయి. ఈ కేసే ఒక లొట్టపీసి కేసు. పదే పదే ఈ లొట్టపీస్ అనేది వాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఈ లొట్టపీస్ కేసు ఏంటి, అసలు నిజంగానే కేసులలో మంచి కేసు, లొట్టపీస్ కేసులు ఉంటాయా, అసలు ఈ కేసు సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయనేది మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఇది అసలు కేసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగినటువంటి విచారణ, రేవంత్ రెడ్డి ఏది అడగమంటే అధికారులు అదే అడిగారు తప్పితే ఏం లేదు. ఇడిదిప్పి అడిగి ఇది చేసేది తప్పితే వాళ్ళు అడిగిన దాంట్లో కూడా ఒక పసలేదు. నన్ను 9 గంటలు కూర్చోబెట్టి అడిగిందే అడగడం జరిగింది తప్పితే అందులో విషయం ఏం లేదు. ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇక రకరకాల మాటలండి ఆయన చెప్పుకుంటే ఘోరంగా ఉంటుంది. ఆయన మాట్లాడతాం. సరే, ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా వాళ్ళు గౌరవించుకోవడం మన సాంప్రదాయం, ఎవరున్నా కానీ. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క భాషని, అతను వ్యవహరించే ఆ వ్యవహార శైలిని ఒకసారి మనం చర్చించుకుందాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఆర్ఎల్డి పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడుగుదాం, ఎందుకంటే ఏది ఏంటి అనేది క్షుణ్ణంగా విశదీకరించడంలో ఆయన మంచి అన్వేషణ చేయి, ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రాష్ట్రం జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి అనేది. సార్ నమస్కారం. నమస్తే రవి. సార్, ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నిన్న మీరు చూశారు ఆయన 9 గంటలు అక్కడికి వెళ్ళి ఏదో విచారణకు అటెండ్ అయ్యి వచ్చి ఏం మాట్లాడాడని. మంచి అంతకుముందు కూడా వాళ్ళ నాన్నగారు ఏదైతే కాళేశ్వరం విషయంలో కమిషన్ ముందు అటెండ్ అయ్యారు, పీసీ ఘోష్ కమిషన్ ముందు అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏ విధంగా మాట్లాడాడు అనేది. ముఖ్యమంత్రి ఎవరున్నా కానీ మనం గౌరవించుకోవాలి, మీకు నచ్చినా నచ్చకపోయినా, మరి మీకన్నా కానీ ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా గౌరవించుకోవాలి. అందులో ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడేటప్పుడు హౌలా అన్నం, తర్వాత ఏంటది ఈ కాకుండా ఏదో ఏదో చిల్లరగాడు, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడి నిన్ను కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. సో ఏంటి సార్ అసలు ఇట్లాంటి వ్యాఖ్యల మీద మీరేమంటారు? ఒకటి, సరే, పొలిటికల్ రైవలరీ ఈజ్ రైవలరీ. ఎవరికైనా పాలిటిక్స్లో ఈ విధంగా మాట్లాడుకోవడం అనేది అంతగా కాకపోయినా గతంలో కంటే విపరీతంగా ఈ విధంగా దూరడి పెరిగిపోయింది. గతంలో ఒక డిగ్నిఫైడ్ వేలో అటాక్ చేసేవాడు, విధానాల మీద అటాక్ చేసేవాడు పొలిటికల్ పార్టీస్, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఏ వ్యంగ్యాస్త్రాలు ఎప్పుడో ఒకసారి వేసుకునేవాడు. కానీ ఇంత విచ్చలవిడిగా బూతులు, బండా బూతులు, ఆవిడ తిట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం అనేది ఈ మధ్య పరిపాటి అయిపోయింది, రాజకీయాల్లో కామన్ అయిపోయింది. ఫార్చునేట్ అదే విధంగా కూడా అది యాక్సెప్టబుల్ అయితే కాదు. ఈ ప్రజలు కూడా ఒక్కోసారి విసిగిపోతారు ఈ విధమైనటువంటి ఈ భాషతో. సో నేనేమంటానంటే ఆ భాష, పదజాలం మీరు అన్నట్టుగా మీరు సీఎం స్థానాన్ని గౌరవించాలన్నారు కాబట్టి అది కరెక్ట్ పడదు. ఇప్పుడు సీఎం అంటే నాకు కూడా పడదు, ఆ పాత సీఎం అంటే పడదు, కొత్త సీఎం అంటే పడదు. అంత మాత్రం చేత ఆయన కూడా కుర్చీ అది, దాన్ని మనం గౌరవించుకోవాలి. మనం ఇచ్చినటువంటి పదవి, మన సీట్ అది, మన సీట్ ఇన్ ద సెన్స్ పబ్లిక్ సీట్. సో దానికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మినిమం కర్టసీ అనేది నేను అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ క్రిటిసిజం. ఇంకోటి ఏంటి లొట్టపీస్ కేసు మీరు అన్నారు కదా, 55 crores అనుకుంటుంది, 55 కోట్లు. మీ జ్ఞాపకం ఉంటే పి నరసరావు సంబంధించిన కేసు సుప్రీంకోర్టు అది కొట్టేస్తే ₹1,00,000. అప్పుడు ఆయన నాన్న ముప్పు తిప్పలు పెట్టారంట. అవునా కదా, కొన్ని ఏళ్ళు తిరిగాడు సుప్రీంకోర్టు చుట్టూ, ఆగి నిర్దోషిని వదిలేశారు. రాజీవ్ గాంధీకి సంబంధించిన బోఫోర్స్ కేసు కూడా 5 కోట్లే. దేశం అంతా మారిపోయింది ఆ రోజుల్లో. సరే, ఎప్పుడో కావచ్చు కానీ 5 కోట్లు అంటే ఇప్పుడు మ్యాటర్ కాదు. ఇప్పుడు మీరు ఆ లెక్కలో అది కూడా చిన్న కేసే. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్తాను. నా బ్యాచ్మేట్ కాదు, నా జూనియర్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవాడు. ప్రభుత్వ సొమ్ము మామూలుగా మాకు ఇట్లా మేము డ్రా చేస్తాం, ఖర్చు పెడతాం, లెక్కలు ఇవ్వాలి మీరు.
ప్రతి నెల లెక్క అందులో 500 రూపాయలు తీసుకొని 499 రూపాయల 95 పైసలు ఎక్కించాడు. 5 పైసలు మిస్ అయ్యాడు ఏదో కారణం చేత. అతను డిస్మిస్ చేశారు. ఓకే. 5 పైసలకి ఓ డిస్మిస్ చేస్తే ఆయన కోర్టుకు పోయాడు. హైకోర్టులో చెలవే, ఇంకెక్కడికి పోయాడు, సుప్రీంకోర్టు పోయాడు, 20 ఏళ్ళు కొట్లాడాడు. ఈ లోపల రిటైర్ అయ్యాడు. ఓకే. రిటైర్ అయ్యాక సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే మొత్తం జీతం అంతా కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్. మరి ఆ కేసు వాల్యూ ఎంత? 5 పైసలు. ఎందుకు అంటే రూల్స్ అండి అది. 5 పైసలైనా అవినీతే, 5 కోట్లైనా అవినీతే, 55 కోట్లైనా లొట్టపీసు లేదు అక్కడ. నీకు అర్థం కావట్లేదు అది. లొట్టపీసు ప్రభుత్వ ధనం అది. అందుకని ఎగ్జాంపుల్ 5 పైసలు ఒకటే, 55 కోట్లు కూడా ఒకటే రండి బాబు. పైసలు మీరు చూడండి ఎగ్జాంపుల్. జైహింద్ ఆయన పేరు, ఫారెస్ట్ ఆఫీసర్ 5 NP కోసం డిస్మిస్ అయ్యి 20 years ఓట్లాడు సుప్రీంకోర్టు దాకా. అంటే రూల్స్ అట్లా ఉన్నందుకు అంతే కదా, రూల్స్ ఉండటం వల్ల అతను అయింది. నీకు 55 crores చిన్నగా కనబడుతుంది. అదే తప్పు అంటారు. నువ్వు తప్పు చేసావు అనేది అభియోగం. ఓటు ద్వారా తెచ్చుకోబోయి నువ్వు చేయలేదని. అంతే దాన్ని లొట్టపీస్ అంటే ఎట్లా? ఇది ఒకటి. సరే సీఎం నువ్వు తిడుతున్నావు, ఆయన నిన్ను తిడుతున్నాడు, వేరే అంశం. నీకు కాదని ఎట్లా అంటాం మనం. కానీ అంత చురుకం చేయాల్సిన అవసరం లేదు సీఎం. ఏంటంటే ఆ భాష అనేది కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళే మీరే అన్నట్టుగా ఈ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది. నీది నువ్వు నాది అన్నట్టు. ఇప్పుడు నువ్వైతే మరి ఎందుకు కాళేశ్వరం మీద ఎంక్వైరీ, ఎందుకు మీరు చెప్పిన ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి ఎంక్వైరీస్. అంటే ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పు వచ్చిన ఎవడైతే నిర్ధారించబడతారో వాడు జైలుకు పోవాల్సిందే, లేదా తప్పును ఫేస్ చేయాల్సిందే. అల్టిమేట్గా కోర్టు నిన్ను కొట్టేస్తా, వదిలేస్తా, 20 years వదిలేస్తా, 30 years వదిలేస్తా, నువ్వు జైలుకే పోతావు అది లేదు. అవును. ఇంకోసారి కూడా ఒకసారి గతంలో ఎగ్జాంపుల్ చెప్పా. సుఖరామ్ అనేవాడు కాంగ్రెస్ మంత్రి, మొదటి టెలిస్కామ్లో నిందితుడు. ఈ దేశంలో జరిగిన మొట్టమొదటి కుంభకోణం స్కామ్, టెలిస్కామ్, దాని ఏమంటారా, అదే 2G స్కామ్. స్పెక్ట్రమ్ కేసులో మొట్టమొదటి నిందితుడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది పాపం ఆయన. ఇది దాంట్లో నిందితుడు అని సుప్రీంకోర్టు తెలుసడానికి జైలు శిక్ష పడ్డది. అప్పటికి ఆయన వయసు 92 ఏళ్ళు, 92 yearsకి నిందితుడు అని చెప్తే ఆయన అరెస్ట్ అయిన 6 నెలలకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. జైలు పోయిన 6 నెలలకే. మరి అంతే ఉంది. ఏం చేస్తాను? ఈ దేశంలో ఉన్నటువంటి ట్రయల్ పరిస్థితి, కోర్టుల పరిస్థితి అట్లుంది. నేను ఏం చేయలేము మనం. నువ్వు నిర్ధారించుకోబోయి అని నువ్వు బయటకు వచ్చావు కదా. అనేది ఏంటంటే నువ్వు నీతో పాటు నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ పోయారు, నీకు కూడా మరి యాంటిసిపేటరీ బెయిల్ దొరికిందో లేదో రాదలేదు. మీ సిస్టర్ అయితే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని కాదు, రెగ్యులర్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది. మరి నిజమో కాదో రేపు కోర్టులు తెలుస్తాయి. నీకు తొందర ఎందుకు, అరుపులు కేకలు ఎందుకు అంటున్నా. ఇప్పుడు మీరు మురికి బట్టలు పబ్లిక్లో ఎందుకు ఉతుక్కుంటున్నారు? పబ్లిక్లో మురికి కనబడుతుంది, లోపల ఉతుక్కోండి బట్టలు. సో అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే ఆ పిల్లాడు తన యొక్క పరిధిని దాటి అతిక్రమించి మాట్లాడుతున్నాడు. సో ఇంకోటి, ముఖ్యమంత్రిని పట్టుకుని అంటే నోట్ల కట్లతో అడ్డంగా దొరికిపోయిన దొంగవును, 4 రోజులు జైల్లో ఉన్నావు నువ్వు మా గురించి కేసీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్న మీద పాస్పోర్ట్ అభియోగాలని, పాస్పోర్ట్లో డబ్బులు తీసుకొని పారిపోయాడు. ఆయన పేరే దుబాయ్ చంద్రశేఖర్. ఓకే, దుబాయ్ చంద్రశేఖర్ ఆయన పేరే దుబాయ్ చంద్రశేఖర్. తెలియదా మీకు? మరి ఏం చేయమంటావు? నమ్మమంటావా, నమ్మొద్దంటావా? నేను ఆయన ప్రైవేట్ సెక్రటరీ పనిచేసే కదా. ఒకరోజు వెంకటస్వామి గారు పిలిచాడు నన్ను. పిలిచి దివంగత వెంకటస్వామి, ఏది మన వివేక్ వాళ్ళ ఫాదర్ గారు పార్లమెంట్లో కూర్చుంటే ఎవరో చెప్పారు దిలీప్ పోతున్నాడు అని. దిలీప్ బిట్రా అన్నాడు. అంటే పోయి నమస్తే పెట్టి సార్ నమస్కారం అంటే, ఏయ్ మీ బాస్ని పోలీస్ లాకప్లో వేస్తే నేనే విడిపించా అన్నాడు. ఎందుకు వేశారు నాకు తెలియదు. ఢిల్లీ పోలీస్ లాకప్లో వేస్తారట. వెంకటస్వామి ఫోన్ చేసి మావాడు చంద్రశేఖర్ వదిలిపెట్టానట. ఆయన అప్పుడు యువ కాంగ్రెస్ నేతట ఢిల్లీలో. వెంకటస్వామి అయిపోయాడు నాకు, నేనే విడిపించా దిలీప్ అని. ఉండొచ్చు, పెద్దవాడు అబద్ధం చెప్పాడు కదా. మరి ఎందుకు పోయాడు మీ నాన్న లాకప్ రూమ్లోకి కనుక్కో. నేనేమంటానంటే అంతే కదా, మరి ఇది అనవసరం. పోయాడు, జైల్లో ఉన్నాడు పాపం. అప్పుడు బహుశా వీళ్ళు ఇంకా హెరాస్ చేసి కన్యాదానం చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చట్లేదు. ఓకే ఓకే ఆ కేసులో ముఖ్యమంత్రికి ఆయన పోయి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటే ఇక రేపు ఇక గంటలో ముహూర్తం ఉందనగా నాకు తెలిసేప్పుడు చంద్రబాబు ఆయన వైఫ్ రెడీ అయ్యి వెళ్ళిపోయారు కన్యాదానం చేయడానికి రేవంత్ స్థానంలో. ఆయనకు అంత అభిమానం ఉండే చంద్రబాబు అంటే. ఈ లోపల కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, కండిషనల్ 2 hours 3 hours వదిలిపెడితే పాపం కన్యాదానం చేశాడు చీఫ్ మినిస్టర్. అంత దారుణంగా మరి నువ్వే హింసించావు కదా, నీ సిస్టమ్ ద్వారానే హింసించావు కదా. నేనేమంటున్నా అంటే ఆయనైతే నేను అరెస్ట్ చేయదలుచుకుంటే క్షణంలో చేయొచ్చు అన్నాడు ఆ మాట సీఎం. అవును, నేనే తలుచుకుంటే
క్షణం పడదన్నాడు. కనబట్టదు అన్నాడు. అవును, అన్నాడు. అలా కక్షపూరితంగా చేయాలంటే నేను తలుచుకుంటాను. కక్షపూరితంగా నేను చేయాలి, నేను వదిలేస్తున్నా. సిస్టమ్ దాని పని దాన్ని చేసుకోమని వదిలేస్తున్నా. ఇప్పుడు నిజంగా చెప్పండి, నిజంగా కక్షపూరితంగా నేను చేయాల్సుకుంటే ఎవ్వడు కూడా బయట ఉన్నాడు అన్నాడు. వాస్తవంగా కూడా ఒకవేళ చేయాలనుకుంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇమీడియట్లీ చేయించవచ్చు. క్షణం పట్టదు ముగ్గురు లోపల అన్ని ఉన్నాయి ఎంక్వైరీలు. అవును, కాబట్టి ఆయన ఆ పని ఈయన చేయట్లే కదా. సో ఎందుకు నోరు దాడుతూ ఉంటున్నా? నేను సీఎం మీద ప్రేమతో కాదు నేను చెప్పేది, సిస్టమ్ మాట్లాడుకుంటాం అంతే. సిస్టమ్ గురించి చెప్తున్నా. కాబట్టి నువ్వు తొందరపడకి, ఎంత తిడుతున్నావు, వెయిట్ చేయి. 50 కూడా లొటపీస్ కేసు ఏం కాదు అది. నువ్వు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నీకు ఎంక్వైరీ నోటీసులు ఇచ్చారు అధికారుల ముందు. నువ్వు హాజరు కావాలి, డిగ్నిఫైడ్గా ఆన్సర్ చెప్పాలి, డిగ్నిఫైడ్గా బయట కూడా మాట్లాడాలి. అది కానీ మనం మాట్లాడితే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావుని జైల్లో వేస్తాను అంటున్నాడు. వేసుకుంటే వేసుకో, ఈయనే మాట్లాడుతున్నాడు. వేసుకోని మరి దాంట్లో ఇప్పుడు కంక్లూజన్కి వచ్చింది. జస్టిస్ ఘోష్ కమిటీ రేపు మాప నివేదిక ఇస్తుంది. అందరి ఎంక్వైరీతో పాటు చంద్రశేఖరరావు కూడా అయిపోయింది, హరీష్ది అయిపోయింది, ఈటల రాజేంద్రది అయిపోయింది, అందరూ చేశారు. ఇప్పుడు ఇచ్చేటువంటి ఫైండింగ్స్ అనేది క్రూషియల్. అందులో నిజంగా వీడు నిందితునంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. నువ్వు చెప్పేది ఏంది చెప్పేది? నన్ను అరెస్ట్ చేసినట్టు చేస్తారా? వద్దంటే ఊరుకుంటారా? ఆ సిస్టంలో నీకున్న ఎవిడెన్స్ని బట్టి ఆధారం రేపు ఘోష్ కమిషన్ ఏం చెప్తుందో, దోషి అంటే అరెస్ట్ చేస్తారు. నువ్వేం చెప్పేది నా అరెస్ట్ చేయని? అవసరం ఉంటే చేస్తారు, లేదా ఊరుకుంటారు. అది ఈయన పెద్ద అందులో మంత్రిగా చేసిన వాడికి తెలుసు కదా ఆ సంగతి. అవసరం ఉంటేనే చేస్తారని. ఎందుకు ఆ మాట నువ్వు అనాలి అంటున్నాడు. ఓకే.